వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కు స్వాగతం. ఈరోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. కిమ్ యో జోంగ్ హెచ్చరిక. అమెరికా, దక్షిణ కొరియా చర్యలకు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలను తీవ్రతరం చేస్తుందని ప్రకటించారు. బూసాన్ పోర్టులో అమెరికా విమాన వాహన నౌక మోహరింపుకు ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది. ట్రంప్ మాస్టర్ ప్లాన్. లాటిన్ అమెరికా దేశాలతో కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు. ఐరోపా నుంచి దూరంగా వెళ్తున్నట్టు ప్రచారం. ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రమాదకరం. వారెన్ బఫెట్. ట్రంప్ సుంకాల విధింపు నిర్ణయం అత్యంత ప్రమాదకరమని, ఇది దుందుడుగు చర్యగా మారుతుందని దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఔషధాల ధరల పెరుగుదలకు రాష్ట్రాల వైఫల్యం కారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజలకు అందుబాటు వైద్య సేవల్ని కల్పించడంలో రాష్ట్రాలు విఫలమయ్యామని నిప్పులు చెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై చేస్తున్న ఆరోపణలు అసత్యమని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. ఎన్నికల హామీలు పూర్తి చేయకుండా బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు భూసేకరణ ఇంకా జరగకముందే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని, ప్రాజెక్టు లోపాలు ఉన్నాయని విమర్శించారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషన్ వోల్కర్ టర్క్ చేసిన కశ్మీర్, మణిపూర్ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. భారత ప్రతినిధి అరిందమ్ స్పందిస్తూ ఆరోపణలు నిరాధారమని, ప్రజాస్వామ్యాన్ని సమర్థంగా పరీక్షిస్తున్నామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో కొంతమంది గర్భిణులు 3 స్కాన్ల కోసం 1200 కిలోమీటర్ల వరకు రోడ్డు ప్రయాణం చేయాల్సిన దుస్థితి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో యంత్రాలు ఉన్నప్పటికీ రేడియాలజిస్టులు లేని కారణంగా స్కానింగ్ సౌకర్యం అందడం లేదు. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పెరబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చట్ట ప్రకారం ఇది అనర్హత కిందికి వస్తుందా లేదా అనే అంశంపై విచారణ జరిపిన కోర్టు కేసును 2 వారాలకు వాయిదా వేసింది. నిఫ్టీ షారుఖ్ ఖాన్ లాంటిదని, ఎదురు దెబ్బలు తిన్నా తిరిగి పుంజుకుంటుందని స్టాక్ మార్కెట్పై ఎడెల్విన్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.